హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర బ్రాహ్మణ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ గోంగూర పచ్చడి. అబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బాండీలో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. పచ్చడికి నూనె ఉంటేనే రుచి. మరి తర్వాత పోపు అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు. పప్పులు కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. అవన్నీ దోరగా వేగాక కొంచెం ఎండుమిరపకాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసి అన్నిటిని చక్కగా కలుపుకొని పోపు మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోండి. చూపిస్తున్నట్టు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అన్నీ దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన చల్లారబెట్టేసుకోండి. అదే బాండీలో కొంచెం నూనె వేసుకుని చక్కగా కడిగి శుభ్రం చేసుకున్న 2 కట్టల గోంగూర ఆకుని వేసి మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. చూపిస్తున్నట్టు మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారబెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పోపు దినుసులు, పచ్చడికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుని అందులోనే ముందుగా వేయించుకున్న గోంగూరాకు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కచ్చాపచ్చగా మాత్రమే రుబ్బుకోండి, అప్పుడే రుచిగా ఉంటుంది. అందులో ఇష్టం ఉంటే కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి. పచ్చట్లోకి పోపు కోసం కొంచెం నూనె వేసుకుని అందులో పోపు దినుసులు అంటే ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేసి చక్కగా నూనెలో దోరగా వేయించుకున్న తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి పచ్చడిలో వేసేసుకుంటే పచ్చడి తయారైపోయినట్టేనండి. ఎంత బాగుంటుందంటే ఈ పోపు వేశాక గుమగుమలాడుతూ భలే అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి గురించి మన తెలుగు రాష్ట్రాలలో తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఎవరిని అడిగినా సరే గోంగూర పచ్చడి అంటే నోట్లో అలా నీళ్ళు ఊరుతాయి అంతే. నేను చెప్పినట్టు గోంగూర పచ్చడి కనుక చేస్తే పొగడని వారంటూ ఉండరండి. చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. ముద్ద ముద్దకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే అమృతంలా ఉంటుందండి ఈ పచ్చడి. చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి.